హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే, పరాయి స్త్రీలతో రతిలో పాల్గొనడం వల్ల వచ్చే సుఖ లేదా అంటువ్యాధులకు ఏదైనా చిట్కా చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సో కొంతమంది తెలుసో తెలియకనో లేదా ఎక్సైట్మెంట్ వల్లనో టెన్షన్ వల్లనో మరే ఇతర కారణాల వల్ల పరాయి స్త్రీలతో కానివ్వండి, వేశ్యలతో కానివ్వండి, ఆంటీలతో కానివ్వండి, లేదా వయసులో వారికంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానివ్వండి, లేదా సహజంగానే ఏదైనా డిసీజ్తో బాధపడుతున్న స్త్రీలతో కనుక రతిలో పాల్గొన్నట్లయితే కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని మనం గనేరియా, సిప్లిస్ లాంటివి మనకు తెలుస్తూ ఉంటాయి. వీటిని కొన్ని రకాలైనటువంటి టెస్టుల ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు. దీనికి గనేరియా టెస్ట్ ఉంటుంది అండ్ సిప్లిస్ ఉంటుంది, IgI1, IgI2 ఇలాంటి కొన్ని రకాల టెస్టుల ద్వారా మనము ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా VDRL లో కూడా తెలుస్తుందండి. బ్లడ్ లో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో కలిసిన వెంటనే ఈ వైరస్ అనేది ఉంది లేని పూర్తిగా తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. అది కొద్ది రోజుల తర్వాత సుమారుగా 1 to 2 years తర్వాత కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అధికంగా ఉండడం వల్ల అది త్వరగా బయటపడదు. అది దాని ప్రభావాన్ని పెంచుకుంటూ ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని తగ్గిన తర్వాత అంగం మీద కురుపులు, లేదా స్త్రీలకు కూడా జననాంగాల దగ్గర కురుపులు, దద్దులు, ఎలర్జీ, చీము గారడం, స్మెల్ రావడం, ఇలా రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్, మంట, నొప్పి, వాపు, ఇది మగవారికి కానీ స్త్రీలకు కానీ సహజంగా కలిగేటటువంటి కొన్ని అసౌకర్యాలు. సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. దానికి కంటిన్యూగా సుమారుగా 3 నుంచి 4 నెలల వరకు వాడుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అని అంటే, ఒకటి నల్ల జీలకర్ర, రెండవది తెల్ల మామూలు జీలకర్ర, మన జీలకర్ర ఉంటుంది కదా అదో జీలకర్ర, నేలవేము. ఈ మూడింటిని సమభాగాలుగా కలుపుకోవాలి. నల్ల జీలకర్ర, నేలవేము, వీటి మూడింటిని సమభాగాలుగా కలుపుకొని ప్రతిరోజు ఉదయం అయితే పరిగెడతా, రాత్రి అన్నం తిన్నాక గంట తర్వాత గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉండాలి. ఇది తీసుకునే సందర్భాలలో దాదాపుగా కలవడం అనేది తక్కువ చేసుకోవాలి. కలవాల్సిన పరిస్థితి వస్తే సేఫ్టీ యూజ్ చేసుకోవాలి. అండ్ తినకూడని పదార్థాలలో టమాటా, చింతకాయ, పచ్చళ్ళు, చింతకాయకి సంబంధించిన చారు, సాంబారు, రసము, పులిహోర, అన్ని పచ్చళ్ళు, ఊరబెట్టిన పచ్చళ్ళు, చికెను, చేపలు, దొండకాయ, గోంగూర, శనగపప్పు, బెల్లము, ఇంకా దీంతో పాటు కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసుకోవడం, ఇలాంటివి అన్ని కూడా మానివేయాలి. గరం మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్, ఓకేనా, ఇవన్నీ కూడా పూర్తిగా మానివేయాలి. ఆల్కహాల్, సిగరెట్, పొగాకు ఉత్పత్తులు, గుట్కా, తాంబాకు, ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, అన్ని పూర్తిగా మానేయాలి. అండ్ మెయిన్గా తినవలసిన ఏంటి అని అంటే, నట్స్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, బీరకాయ, బెండకాయ, గోరుచిక్కుడుకాయ, చిక్కుడుకాయ, అలసందకాయ, ఇలాంటి కూరగాయలు, ఆకుకూరలు అన్ని కూడా తీసుకోవచ్చు. వీటిని మాత్రమే తీసుకుంటూ, ఓకేనా, ఎక్కువగా గోరువెచ్చని నీటిలో పసుపుతోటి కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది ఒక యాంటీబయాటిక్ లాగా మన శరీరానికి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడానికి పనిచేస్తుంది. ఎప్పుడైనా ఒకటే విషయం, ఏదైనా వైరల్ వచ్చింది అంటే మన ఇమ్యూనిటీ లెవెల్ దానికి సరిపడడం లేదు. మన ఇమ్యూనిటీ లెవెల్ అధికంగా ఉంది అంటే ఏ వైరస్ కూడా మన శరీరంలో ఉండే అవకాశమే ఉండదు. అంటే ఇప్పుడు మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడం కోసం, వాటి యొక్క వైరస్ తో పోరాడానికి కావాల్సిన ఇమ్యూనిటీ కోసం మనం ఈ చిట్కా అనేవి ఫాలో అవుతుంటాం. ఇలా క్రమం తప్పకుండా కనుక మీరు వాడుతున్నట్లయితే ఈ వ్యాధి నుంచి క్రమక్రమంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్ గా ఉండి చాలా రోజుల నుంచి సమస్యగా ఉంటే కనుక తప్పకుండా మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత మేము చెప్తాము. దానికి ఒకవేళ మీరు మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కనుక కింద కొద్ది నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. అండ్ కింద గ్రూప్ డిస్క్రిప్షన్ ఉంటుందండి, డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.